పెద్దనా మీరేం చేస్తుంటారే? నేను చెట్టు కింద కూర్చుంటాం, మేము ఏం పని లేదు. గుడికి రోజు పోతావా? పోయి వస్తాం రోజు. అందుకే అట్లా దేవుని ఇబ్బంది పెడతాం ఒక రోజు పోయి. ఏం ఇబ్బంది, మనం మనసు లోపల అనుకునేదానికి ఇక చేసేది ఏముంది. ఏం మొక్తావే? అందరు బాగుండాలని మొక్తావా? నీ ఒక్కని మంచిగా ఉంటారు? మా మన్మడు మాలేసిండు, హనుమాన్ల మాల. ఓకే. ఆయనని ఎప్పుడు వస్తుంది. ఏం మారింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఏం మారి? ఏం చేసింది, ఏం చేయలే. ఏం చేయలే. 150 రోజులలో ఏం చేయలేదా? ఉన్న ఇల్లు పోయినాయి, అంత పోయింది, ఇంకా ఏం చేస్తారు? ఇక ఇల్లు లేదు, ఇడుపు లేదు, పైసలు ఇస్తారంటే పైసలు లేదు, ఏం లేవు. ఇక ఏముందా ఇప్పుడు? ఎన్ని ఎకరాలు పోయింది మీది? మాది అప్పుడే అమ్ముకున్నాం, ఇప్పుడు ఏం పోలే కానీ అమ్ముకున్నాం. భూమి ఇప్పుడు ఏం పోలే, అప్పుడే అమ్ముకున్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఏమేమి వస్తున్నాయి? ఒకటి గ్యాస్ ఒకటి వస్తుంది, ఇంకేం వస్తుంది, ఏం లేదు. కరెంటు బిల్లు 0 బిల్లు వస్తలేదా? అది మొన్న కదా, అది వచ్చేది దబ్బున ఎక్కువ అయితేనేమో కట్టాలి, 0 ఇక అట్లా ఉంది దాని మీద. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ముగ్గురు ఉన్నారు, బూర నర్సయ్య, చామల కిరణ్, క్యామ మల్లేష్. ఎవరు పరిచయం నీకు? ఎవరన్నా తెలుసా ముగ్గురిట్లా? ఎవరు తెలియదు, ఎవరు తెలియదు. ముగ్గురు తెలియదు అని ఎవరు తెలియదు. ఎవరికి అనుకుంటే మరి సార్ ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికి అనుకుంటున్నావు? మీరు ఆశుంటే ఎవరికి వేయమంటే అలాగే ఇస్తాం. ఉంటుంది, నువ్వు ఆలోచించాలి. ఎవరు కాళ్ళు మాకు తెలియదు, ఎవరికి వేయమంటే అలాగే ఇస్తాం. ఇప్పుడు బీజేపీకి సెంట్రల్లో 2 సార్లు అవకాశం ఇచ్చినాం, మళ్ళీ మోదీ ఉండాలా, ఆడ కూడా మార్పు రావాలా? మోడీ ఉండాలి కానీ ఆయన చేస్తుండగా పనులు కొన్ని. ఏం చేసిండే? ఎందుకు చేస్తాడు, చేస్తుండు. అంటే అందరు అంటున్నారని మీరు అంటురా? ఏమైనా చేసిండు ఆయన? చేస్తాడా మరి? బియ్యం గిట్ల ఇస్తున్నాడు కదా, చేస్తాడా?